అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో డిగ్రీ చదివే విద్యార్థులకి శుభవార్త అండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అయితే విడుదల చేయడం జరిగింది. సో దానికి సంబంధించి గతంలో ఎవరైనా విద్యార్థులు కాలేజీలలో ఫీజు పేమెంట్ చేసింటే ఆ బిల్లులను ఎక్కడ సమర్పించాలి, సో అలాగే ఈకేవైసీ ఎలా చేయాలి వంటి వివరాలన్నీ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. సో వీడియో చివరి వరకు చూడండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2023-24 సంవత్సరానికి సంబంధించి ఒక క్వార్టర్కు సంబంధించి విద్యార్థులకైతే బకాయిలు ఉండడం జరిగిందండి. సో వాటిని విడుదల చేస్తామని గత వారం క్రితం మంత్రి లోకేష్ గారు తెలియజేశారు. దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం 2023-24 క్వార్టర్కి సంబంధించి ఏ విద్యార్థులకు బకాయిలు చెల్లించలేదో వారికి వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. అనేది మీ సమీపంలోని సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గారి యొక్క లాగిన్లో స్టూడెంట్స్ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. సో అక్కడ స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్, వారి యొక్క తల్లిదండ్రుల డీటెయిల్స్, వారు ఏ కోర్స్ చదువుతున్నారు, అలాగే వారికి బకాయి ఎంత చెల్లించాలి వంటి వివరాలన్నీ రావడం జరిగింది. మీరు వెల్ఫేర్ అసిస్టెంట్ వద్దకు వెళ్ళి మీ డీటెయిల్స్ చెప్పినట్టయితే వాళ్ళు చెక్ చేసి ఒకవేళ మీరు ఏదైనా పేమెంట్ కానీ చేసి ఉంటే దానికి సంబంధించి బిల్లులు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఆ బిల్లులను తీసుకువెళ్ళి మీరు అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ గారికి అందజేసినట్టయితే వాళ్ళు ఆ బిల్స్ని అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా స్టూడెంట్స్ వారి యొక్క డీటెయిల్స్ వారికి అందజేయాలి. అలాగే ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయని, ఆ అమౌంటు, ఫీజు అవన్నీ చెక్ చేసుకొని అది కరెక్ట్గానే ఉందని స్టూడెంటు ఈకేవైసీ అయితే చేయవలసి ఉంటుంది. ఒకవేళ స్టూడెంట్ అందుబాటులో లేకపోతే వాళ్ళ మదర్ ఈకేవైసీ చేసినా సరిపోతుందండి. కొంతమంది విద్యార్థులు పేమెంట్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి అక్కడ ఆప్షన్ ఉంటుందన్నమాట, పేమెంట్ చేశారా చేయలేదని. పేమెంట్ చేయకపోతే చేయలేదని ఎంటర్ చేస్తారు. ఒకవేళ పేమెంట్ చేసి ఉంటే దానికి సంబంధించిన బిల్స్ అయితే అక్కడ మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి వెరిఫికేషన్ అయితే నిన్న స్టార్ట్ అవ్వడం జరిగిందండి. వెల్ఫేర్ అసిస్టెంట్ గారి లాగిన్లో ఈ డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈకేవైసీ కూడా వేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఒక 10 రోజుల టైం అయితే ఇవ్వడం జరిగింది. ఈలోగా స్టూడెంట్స్ వారి యొక్క డీటెయిల్స్, అలాగే వాళ్ళు ఏదైనా ఫీజు పేమెంట్ చేసి ఉంటే వాటి యొక్క బిల్స్ వెల్ఫేర్ అసిస్టెంట్ గారికి సమర్పించినట్టయితే వాళ్ళు అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ఆ క్వార్టర్కి సంబంధించిన బకాయిలు అయితే విడుదల కావడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వీటిని వెంటనే సబ్మిట్ చేసి డీటెయిల్స్ అప్లోడ్ చేసుకోవాల్సిందిగా తెలియజేయడం అనేది. థ్యాంక్ యూ అండి.